అందరికీ నమస్కారం. ఈరోజు మనం వక్రాసనం గురించి తెలుసుకుందాం. వక్ర అనగా మెలిత్రిప్పిన అని అర్థం. ముందుగా ఈ ఆసనం ఎవరెవరు సాధన చేయకూడదో తెలుసుకుందాం. తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నవారు లేదా జారిన డిస్క్ వంటి సమస్యలతో బాధపడుతున్నవారు ఈ ఆసనం సాధన చేయకూడదు. అంతేకాకుండా మీ పొట్టకు ఆపరేషన్ జరిగినట్లయితే కూడా ఈ ఆసనం సాధన చేయకూడదు. గర్భిణీ స్త్రీలు, హెర్నియా సమస్యలతో బాధపడుతున్న వారు కూడా ఈ ఆసనం సాధన చేయకూడదు. సాధన చేయు పద్ధతి: దండాసనంలో కూర్చోవాలి. నెమ్మదిగా మీ కుడికాలిని పైకి వంచి పాదాన్ని మీ ఎడమ కాలి పక్కన ఉంచాలి. ఇప్పుడు శ్వాస వదులుతూ మీ ఎడమ చేతిని మీ కుడికాలి మోకాలు పైగా తీసుకొని వచ్చి మీ కుడికాలి బొటన వేలును పట్టుకోవాలి. నెమ్మదిగా శ్వాస వదులుతూ తలను, వెన్నెముకను కుడివైపుకు మెలితిప్పాలి. మీ వెన్ను ఖచ్చితంగా నిటారుగా ఉండేలాగా చూసుకోండి. ఈ భంగిమలో శ్వాస తీసుకొని వదులుతూ 5 నుంచి 10 శ్వాసల వరకు ఉండవచ్చును. వక్రాసనం క్రమం తప్పకుండా సాధన చేసినట్లయితే మీ వెన్నెముకను అనువుగా వంగేటట్లు చేస్తుంది. ఈ ఆసనం మీ క్లోమ గ్రంథిని ఉత్తేజితం చేస్తుంది. మధుమేహాన్ని నియంత్రించేందుకు ఉపయోగపడుతుంది. వక్రాసనం మీ కాలేయానికి ప్రయోజనకారి. వక్రాసనం మలబద్ధకం నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా వక్రాసనం శరీరంలోని అంతర్గత అవయవాలపైన సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఇప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ తలను ముందుకు తిప్పాలి. చేతిని రిలీజ్ చేసి సమస్థితిలోనికి రావాలి. అదేవిధంగా ఆపోజిట్ సైడ్ కూడా సాధన చేయాలి. ఎడమ కాలిని మడవాలి. వెన్నెముకను తిప్పుతూ కుడి చేతిని ఎడమ మోకాలు మీదుగా తీసుకొని బొటన వేలును పట్టుకోవాలి. వెన్నెముకను వీలైనంత వరకు నిటారుగా ఉంచడానికి ప్రయత్నం చేయాలి. తలను భుజానికి నేరుగా వెనుకకు తిప్పాలి. ఈ స్థితిలో శ్వాస తీసుకొని వదులుతూ ఉండాలి. 5 నుంచి 10 శ్వాసల వరకు ఉండవచ్చును. ఆసనం చేయడం పూర్తయిన తర్వాత తలను ముందుకు తిప్పాలి. కుడి చేతిని రిలీజ్ చేయాలి. సమస్థితిలో రిలాక్స్ అవ్వాలి. ధన్యవాదాలు.